హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి ఫ్యాషన్స్. అగైన్ మీకోసం నేను మంచి మంచి శారీస్ తీసుకొచ్చానండి. ఇప్పుడు ఈ వీడియో అంతా కాస్త నాట్ ఫర్ యంగ్స్టర్స్ అండి, ఎల్డర్లీ పీపుల్ కోసం. అలా అని బాగా ఓల్డ్ పీపుల్ కోసం కాదు, ఎప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా ఎప్పుడు బ్యూటిఫుల్గా గ్రేస్ఫుల్గా కనిపించాలనుకునే వాళ్ళందరి కోసం తీసుకొచ్చాను శారీస్. ఇప్పుడంతా కూడా లెనిన్స్ విత్ బ్లౌజెస్ డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయండి, చూపిస్తాను నేను. మనం లెనిన్ని చాలా రకాలుగా కట్టాము, ప్లెయిన్స్ కట్టేసాము, అట్లాగా చాలా వాడేసాము లెనిన్స్ని. దీంట్లోనే కాస్త డిజైనర్ కైండ్ అండి. అండ్ ఇట్లాంటి హ్యాండ్లూమ్స్ కాటన్లోని డిఫరెంట్ డిజైన్స్ కావాలనుకునే వాళ్ళ కోసం పర్ఫెక్ట్ చాయిస్ అనమాట ఇది. ఇది చూడండి, మంచి కాటన్ లెనిన్కి సిల్వర్ చెక్స్ వచ్చిన డిజైన్ వచ్చింది. దీనికి కాస్త డిజైనర్ కైండ్ అనమాట. లెనిన్ శారీని యాజ్ ఇట్ ఈస్గా అలా వదిలేయకుండా దాన్ని డిజైన్ చేసిన శారీ ఇది. పళ్ళు మొత్తం పైపింగ్ వస్తుంది, శారీ అంతా కూడా ఇట్లా చెక్స్ హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ తోటి పైపింగ్ వచ్చి, అండ్ పళ్ళు పార్ట్లో కూడా చక్కగా డిజైన్ చేశారు ఇట్లాగా. దీని మీద కూడా ఫ్రెంచ్ నాట్ వర్క్ వస్తుంది, చాలా డీసెంట్గా ఉంటుంది ఇది. దీనికి అట్రాక్షన్ ఏంటంటే, స్పెషల్ అట్రాక్షన్ ఈ బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ చూడండి, చక్కగా దీనికి మ్యాచింగ్తో పాటు ఈ పళ్ళుకి అండ్ పైపింగ్కి ఏదైతే ఫ్యాబ్రిక్ వచ్చిందో అదే ఫ్యాబ్రిక్ తోటి చక్కగా కుట్టిన హై నెక్ బ్లౌజ్. దీని మీద కూడా ఫ్రెంచ్ నాట్ వర్క్, ఎంబ్రాయిడరీ, స్లీవ్స్ మీద కూడా చక్కగా వర్క్ వచ్చింది. ఇది ఏంటంటే ఫ్రీ సైజ్ ఉందండి బ్లౌజ్. ఇది సెమీ స్టిచ్డ్ ఇట్లా ప్యాటర్న్ చేసి ఇచ్చారు, సెమీ స్టిచ్డ్ ఇది. దీన్ని మీరు మీ సైజ్కి ఆల్టర్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంది. బ్యాక్ ఇట్లా బటన్స్ పెట్టి డీసెంట్ అనమాట, వర్కింగ్ ఉమెన్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఎవరైనా చక్కగా డీసెంట్ శారీస్ కావాలి, మాకు నీట్గా ఉండాలి, హడావుడొద్దు, డీసెంట్గా ఉండాలనుకునే వాళ్ళ కోసం ఇలా బ్లౌజ్ హ్యాండ్స్ మీద కూడా ఇట్లా మంచి ఫ్రెంచ్ నాట్ వర్క్ వస్తుంది, చాలా డీసెంట్గా ఉంది శారీ. అండ్ బ్లౌజ్ తోటి ఇది 5000లో ఉందండి, బికాస్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ అండ్ ద వర్క్ డన్, మొత్తం వర్క్ అండ్ ఈ బ్లౌజ్ ఫ్రెంచ్ నాట్ వర్క్ కదండి, అందుకని ఇది వచ్చి 5000లో ఉంది. ఇది లైట్ గ్రీన్ అండి, లైట్ గ్రీన్ అనమాట, పిస్తా గ్రీన్. సో ఇంగ్లీష్ కలర్లో వచ్చిన గ్రీన్, కాటన్స్లో ఏ గ్రీన్ బాగుంటుందో ఆ గ్రీన్ అనమాట. ఇది వచ్చి 5000లో ఉంది. బ్లౌజ్ సైజు ఆల్టర్ చేసుకోవచ్చు కాబట్టి 42, 44 సైజ్ వరకు వస్తుంది. ఇది మీకు నచ్చిన సైజుకి మీరు కుట్టించుకోవచ్చు. ఇది యాస్టీస్ ఇట్లా వచ్చింది. దీంట్లో ఐ హ్యావ్ వన్ మోర్ కలర్. దీంట్లో ఇది ఒక కలర్ అండి, రెండు కూడా డీసెంట్ కలర్స్. ఈరోజు వీడియో మోస్ట్లీ ఇట్లా డిజైనర్ బ్లౌజ్ వచ్చిన శారీసే చూపిస్తున్నాను. ఇది లైట్ క్రీమ్ కలర్, లైట్ చాక్లెట్ కలర్, లైట్ బ్రౌన్ అనాలి, ఎస్ లైట్ బ్రౌన్. ఇది లైట్ బ్రౌన్. అగైన్ దీనికి కూడా ఇండిగో బ్లూతో వచ్చిన ఇండిగో బ్లూతో వచ్చిన పైపింగ్ అండ్ ద పళ్ళు మీద చక్కగా నీట్గా వర్క్. నాకు చాలా నచ్చినాయి ఈ శారీస్ యాక్చువల్లీ, ఎందుకంటే చాలా డీసెంట్గా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చూపించినవన్నీ ఒక కైండ్ అయితే ఇది ఒక కైండ్. ఈ ఏజ్ ఇలా డీసెంట్గా కనిపిస్తూ కూడా ఫ్యాషనబుల్గా కనిపించవచ్చు ఈ శారీస్లోని. చాలా నీట్గా ఉంటుంది, వెరీ డీసెంట్, వర్కింగ్ ఉమెన్కి బాగుంటుంది. ఇది దీనికి కూడా ఇండిగో బ్లూ సేమ్ బ్లౌజ్ అనమాట. ఇదే బ్లౌజ్కి అగైన్ సేమ్ ఫ్రెంచ్ నాట్ వర్క్, ఫ్రంట్ అండ్ బ్యాక్ హై నెక్, చాలా నీట్గా ఉంది. ఇది కూడా 5000లో ఉంది. 2 కలర్స్ అనమాట, లైట్ గ్రీన్ అండ్ లైట్ బ్రౌన్. లైట్ గ్రీన్ అండ్ లైట్ బ్రౌన్ ఇది తీసుకున్నాం. నెక్స్ట్ ఇదే ప్యాటర్న్లో ఐ హ్యావ్, అది 5000 కదమ్మా, 5000. ఇదే ప్యాటర్న్లో ఇది ఈ ఫ్యాబ్రిక్ శారీ వస్తుంది. ఇది చందేరి అనమాట, రెగ్యులర్ హ్యాండ్లూమ్ చందేరి శారీ. ఇది లైట్ వెయిట్ వస్తుంది, క్రీమ్ కలర్, లైట్ క్రీమ్ కలర్కి సాటిన్ బార్డర్ వస్తుంది, వీవింగ్. ఇది పళ్ళు. ఇట్ హ్యాస్ ఎ సెపరేట్ బ్లౌజ్ కూడా ఉంది. ఇది వచ్చి 3500 అండి, 3500లో ఉంది. ఇది బ్లౌజ్ వచ్చి దీనికి ఇది అనమాట, దీనికి మ్యాచింగ్. అంటే దీని మీద వచ్చిన వర్క్ని బట్టి, శారీ ఫ్యాబ్రిక్ని బట్టి మనకి కాస్ట్ ఉంటుంది. ఇది కూడా కాన్సెప్ట్ అయితే సేమ్ కాన్సెప్ట్, ఖాదీ ఫ్యాబ్రిక్తో వచ్చిన బ్లౌజ్ అండి. ఇది స్టిచ్డ్ బ్లౌజే వచ్చింది. అగైన్ స్టిచ్డ్ అంటే ఏం లేదు, జస్ట్ ఒక చిన్న సైడ్ స్టిచ్ వేసారు అంతే. సెమీ స్టిచ్డ్కి తేడా అంతే. మీరు మళ్ళీ రీస్టిచ్ చేయించుకోవచ్చు, మీకు సైజ్కి ఆల్టర్ చేయించుకోవచ్చు. ఇది క్రీమ్ టు క్రీమ్ అండి, పింక్ కలర్ పళ్ళు, పింక్ కలర్ బార్డర్ వస్తుంది ఇట్లాగా. ఈ శారీ మనం రెగ్యులర్గా చూసే చందేరి శారీనే. దీనికి స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ వేయడం వల్ల స్పెషల్ వస్తుంది. దీనికి ఇంకొక బ్లౌజ్ కూడా ఉంది, పింక్ కలర్ ప్లెయిన్ అన్స్టిచ్డ్ బ్లౌజ్ కూడా ఉంది ఇట్లాగా. ఇది వచ్చి 3500లో ఉంది. ఇది కూడా హై నెక్, ఇట్లా బటన్స్ పెట్టి చాలా నీట్గా ఉంది. ఇది చెక్స్ బ్లౌజ్ అనమాట. శారీ అంతా కూడా చెక్స్లో ఉంది. అది 3500 కదా, ఎస్ 3500.
అండ్ దీంట్లోనే డిజైన్స్ అనమాట అండి, డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చూపిస్తాను నేను. ఇది చూడండి, లెనిన్ మీద ప్యూర్ లెనిన్, ఇది కూడాను ప్యూర్ కాటన్ లెనిన్ మీద మిర్రర్ వర్క్ అండి. సి మిర్రర్ వర్క్ గోల్డ్ జరీతోటి, చిన్న 1 ఇంచ్ జరీ బార్డర్ వచ్చింది. శారీ అంతా కూడా చిన్నగా మిర్రర్ వర్క్ వచ్చిందండి, ఎక్కువ రాలేదు. పళ్ళుకి కాస్త వర్క్, బటర్ఫ్లైస్ వర్క్ వచ్చింది. దీని స్పెషాలిటీ చూడండి, ఎంత బ్యూటిఫుల్ కాంబినేషన్స్ ఉన్నాయో, మనం ఊహించం అంత చక్కగా ఉన్నాయి బ్లౌజెస్. డిజిటల్ ప్రింట్ బ్లాక్ బ్లౌజ్ అండి, ఇది కూడా హై నెక్ ఫుల్ స్లీవ్స్ బ్లౌజ్ వచ్చింది. ఇట్లా బ్లాక్ కలర్ ఇట్లా పైపింగ్తో వచ్చింది. ఇది కూడా సైజ్ 40 ఇంచెస్ వరకు వస్తుంది. చక్కగా ఎల్బో హ్యాండ్స్ వచ్చాయి ఇట్లాగనమాట. డిజిటల్ ప్రింట్, వెరీ డీసెంట్ శారీ, చాలా నీట్గా ఉంది శారీ. ఇది కాస్ట్ ఎంతమా? 4500 అండి. ఇది 4500లో ఉంది. డిపెండ్స్ ఆన్ ద వర్క్ అండి. ఇది ఫ్యాబ్రిక్ కాస్ట్లీ ఇది, అందుకని. దీని మీద కూడా వర్క్ వచ్చింది, యాక్చువల్లీ బ్లౌజ్ మీద కూడా వర్క్ వచ్చింది. లాగిస్తాం. దీంట్లోనే ఐ హ్యావ్ వన్ మోర్ కలర్ అండి, మరూన్. అది బాటిల్ గ్రీన్ అయితే ఇది మెరూన్ కలర్ అండి. ఈ మరూన్స్ బాటిల్ గ్రీన్ ఎలా ఉంటాయంటే బ్రైట్గా ఉండవు, చక్కగా కాటన్కి సూట్ అయ్యాయి అనమాట. కాటన్లో వచ్చే బ్రౌన్ ఇట్లా వస్తుంది, కాటన్ ఫ్యాబ్రిక్కి ఇట్లా పడుతుంది అట్లాగనమాట. ఇది బ్రౌనిష్ మెరూన్ లాగా ఉందండి, బ్రిక్ కలర్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఇట్స్ ఎ బ్రిక్ కలర్. దీని మీద కూడా చిన్న చిన్న మిర్రర్ వచ్చింది, మల్టీ కలర్ మిర్రర్. అండ్ ద బటర్ఫ్లైస్ ఆన్ ద పళ్ళు, చిన్న వర్క్ వచ్చి ఇలా వస్తుంది శారీ. ఎస్, దీనికి కూడా సేమ్ మ్యాచింగ్ బ్లౌజ్ అండి. ఈ మ్యాచింగ్ బ్లౌజ్ దీనికి రెండింటికి మ్యాచ్ అయింది, ఎందుకంటే దీంట్లో గ్రీన్ ఉంది, ఇట్లా బ్రిక్ కలర్ కూడా ఉంది కాబట్టి మ్యాచింగ్ బ్లౌజ్ తోటి వస్తుంది. ఇది ఎంత? 4500 4500లో ఉంది. ఇది కూడాను జస్ట్ ఇదనమాట శారీ అండ్ బ్లౌజ్. లినెన్ కాటన్ శారీ విత్ డిఫరెంట్ డిజైనర్ బ్లౌజెస్. ఇంకా చూపిస్తాను మీకు నేను. ఇందులో మీకు చాయిస్ చాలా ఇస్తున్నాం ఈ వీడియోలో. ఈ కాన్సెప్ట్ నచ్చిన వాళ్ళకి కలర్ చాయిస్, డిజైన్స్ చాయిస్ చాలా బాగుంది. ఈ వీడియో అంతా కూడా అంటే వేరే డిజైన్స్ కూడా చూపిస్తానండి. ఇది చూడండి, దిస్ ఈజ్ ఎ డిఫరెంట్ ఫ్యాబ్రిక్. ఇట్స్ ఎ బెనారసీ ఫ్యాబ్రిక్, బెనారసీ ఫుల్ జకాడ్ వచ్చిన ఫ్యాబ్రిక్ అండి శారీ అండి. ఇది మొత్తం అంతా కూడా గోల్డ్ కలర్ బూటీస్ వచ్చినాయి, టెంపుల్ బార్డర్ వచ్చింది రెండు వైపులా కూడా గోల్డ్ కలర్ చిన్ని చిన్ని బుటీస్ వచ్చింది ఎంటైర్ శారీ. పళ్ళు కూడా ఇట్లా ఈ వీవింగ్ వస్తుంది, మ్యాంగో పళ్ళు. ఇట్ హ్యాస్ ఎ బ్లౌజ్, ఒక డిఫరెంట్ బ్లౌజ్ వస్తుంది, అన్స్టిచ్డ్ బ్లౌజ్ వస్తుంది. దీనికి కూడా చక్కటి రెడీమేడ్ బ్లౌజ్. ద బ్లౌజ్, బ్యూటిఫుల్ బ్లౌజ్. ఈ బ్లౌజ్కి సేమ్ ఇట్లా మల్టీ కలర్ వచ్చిన కాటన్ అనమాట, ఖాదీ కాటన్తో వచ్చిన బ్లౌజ్ అనమాట. సెమీ స్టిచ్డ్ బ్లౌజ్, ఏదైనా సెమీ స్టిచ్డ్ ఆర్ స్టిచ్డ్ ఏదైనా సరే మళ్ళీ మీరు రీస్టిచ్ చేసుకునేలాగా. ఎంత బాగుందో చూడండి, చాలా నీట్గా ఉంది శారీ. ఇది చాలా గ్రాండ్గా కూడా ఉంది, చాలా గ్రాండ్గా ఉంది. దీని కాస్ట్ వచ్చి 3900. ఎస్, 3900లోనే ఉంది ఇది. దిస్ ఇస్ ద శారీ. ఇది లైట్ పిస్తా గ్రీన్ అండి, లైట్ పిస్తా గ్రీన్. ఇంకో కలర్ కూడా ఉంది, నేను చూపిస్తాను. సేమ్ బ్లౌజ్, బ్లౌజ్ అయితే సేమ్ వస్తుంది, ఇలా వస్తుంది అనమాట. చక్కగా హై నెక్ ఇలా. ఇది లైట్ పిస్తా గ్రీన్, ఇది లైట్ సీ బ్లూ, లైట్ సీ బ్లూ అండి ఇది. దిస్ ఈజ్ ద శారీ, లైట్ సీ బ్లూ వస్తుంది. ఇది కూడా ఓపెన్ చేస్తాను, ఓపెన్ చేసి చూపిస్తాను. ఎస్, దిస్ ఈజ్ ద లైట్ సీ బ్లూ. పిస్తా గ్రీన్కి సీ బ్లూకి కాస్త వేరియేషన్ ఉంది. బ్లూ రెండు కూడా చాలా డీసెంట్గా ఉన్నాయి, కానీ రెండు చాలా నీట్గా డీసెంట్గా ఉన్నాయి. చక్కగా గోల్డ్ బుటీస్ తోటి. ఇట్ హ్యాస్ ద బ్లౌజ్. బ్లౌజ్ చూడండి ఎంత నీట్గా ఉందో. ఇది కూడా చక్కగా మల్టీ కలర్ స్ట్రైప్స్ అండి. బ్లౌజ్ మీరు వేరే శారీస్ మీద కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు, ఓన్లీ దీనికే కాదు. దీంట్లో పింక్, గ్రీన్, వైట్ అన్ని కలర్స్ ఉన్నాయి. సో దేనికైనా సరే ఇట్లా లెనిన్, కాటన్ డిఫరెంట్గా వచ్చే ఇలాంటి శారీస్కి మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫర్ 3000 ఎంతమ్మా? నో, రేట్ మర్చిపోయాము. 3900లో ఉంది ఇది. ఎస్, దిస్ ఈజ్ ద బ్లౌజ్ అండ్ శారీ. అండ్ ఇంకా 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 డిఫరెంట్గా ఉన్నాయి. కొంచెం సోబర్గా చూపిస్తే, ఎస్, ఇది చూడండి, లైట్ స్కై బ్లూ లెనిన్ టిష్యూ శారీ. దీని మీద మొత్తం అంతా కూడా ఎంబ్రాయిడరీ వచ్చింది. ఇట్లా బార్డర్ డివైడ్ అయింది, కింద ప్లెయిన్ బార్డర్ వస్తుంది. శారీ లెనిన్ టిష్యూ మీద సిల్వర్ కలర్ థ్రెడ్ తోటి ఫ్లవర్ ఎంబ్రాయిడరీ వచ్చిందండి. గోల్డెన్ జరీ తోటి ఇలా వస్తుంది, బార్డర్ వస్తుంది.
దీని కాస్ట్ వచ్చి 2900 ఉంది. 2900లో చక్కగా ఉంది శారీ. ఇది బ్లౌజ్ వచ్చి ఇట్లా కాంట్రాస్ట్ కలర్ అనమాట, బార్డర్ కలరే బ్లౌజ్ వస్తుంది, గోల్డ్ కలర్ స్ట్రైప్స్ వస్తున్నాయి దీని మీద. శారీ అంతా ఇది లెనిన్ టిష్యూ, సిల్వర్ లెనిన్ టిష్యూ అనమాట. లెనిన్ స్కై బ్లూ ఒక థ్రెడ్, సిల్వర్ ఒక థ్రెడ్ ఉంది. సిల్వర్ లెనిన్ టిష్యూ, స్కై బ్లూ కలర్, చాలా నీట్గా ఉంది. ఇది కూడా జస్ట్ వెరీ రీజనబుల్ ప్రైస్లో ఉంది. బికాస్ ఆఫ్ ద ఫ్రెంచ్ నాట్ వర్క్ కాస్ట్ ఎక్కువ అవుతుందండి. ఇది ఫ్రెంచ్ నాట్ వర్క్ కాదు, ఇది థ్రెడ్ ఎంబ్రాయిడరీనే, మెషిన్ ఎంబ్రాయిడరీ, కాబట్టి ఇది 2900లోనే వచ్చింది. అంతకు ముందు ఉన్న శారీస్ కొంచెం కాస్ట్ ఎక్కువ కాబట్టి అది 4,2 సంథింగ్ అట్లా పడ్డాయి, ఫ్రెంచ్ నాట్ వర్క్ కాబట్టి. ఇదే ఫ్యాబ్రిక్లో వర్క్ని బట్టి మనకి రేట్ పడుతుంది అనమాట. ఇది 2900లో ఉంది. ఇది సింగిల్ కలర్ మాత్రమే ఉంది. అండ్ ఐ విల్ షో యూ సమ్ మోర్ డిఫరెంట్ డిజైనర్ శారీస్. దీస్ ఆర్ బ్రైట్ అండి, బ్రైట్ శారీస్. ఇప్పటి వరకు చూపించినవన్నీ కూడా కాస్త సోబర్ సైలెంట్ డిజైన్స్. ఇది చూడండి, హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది. పళ్ళు అండ్ షోల్డర్ వరకు, షోల్డర్ ఇలా తిరిగేంత వరకు. ఇది టిష్యూ నెట్ అండి, టిష్యూ నెట్ ఫ్యాబ్రిక్ మీద ఎంబ్రాయిడరీ చేసింది. దీనికి ఇట్లా బార్డర్ వస్తుంది. ఇది అటాచ్డ్ బార్డర్ అండి, ఎందుకంటే ఇన్ని ఫ్యాబ్రిక్స్ ఒక దాంట్లో వీవ్ చేయలేరు కదా. దీన్ని ఇట్లా డిజైనర్ కైండ్ చేయడం కోసం ఇవన్నీ డిజైన్ చేసి అటాచ్ చేస్తారు. మనకి ఇలా వస్తుంది అనమాట. ఆరెంజ్ మరూన్ కలర్ బార్డర్, ఇది ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ బార్డర్. పళ్ళు ఇలా వస్తుంది. కుచ్చుళ్ళలో అంతా కూడా ఇది ప్లెయిన్ వచ్చి కింద బార్డర్ వస్తుంది, సేమ్ బార్డర్ కింద రన్ అవుతుంది. ఇదంతా కూడా గ్రాండ్గా కనిపిస్తుంది ఇక్కడ అదంతాను, ఈ పార్ట్ అంతా. అండ్ కుచ్చుల పార్ట్ వచ్చేసరికి ఇలా కనిపిస్తుంది. దీని ప్రైస్ వచ్చి 4000 ఉంది. 4000లో ఉంది. డిజైనర్ కైండ్ లాగా ఉంటుంది శారీ. ఇట్ హ్యాస్ ద సేమ్ బ్లౌజ్ అండి. ఏం బ్లౌజ్ అంటే ఈ ప్లెయిన్ బ్లౌజ్ అనమాట. కుచ్చుల్లో ఏ పార్ట్ అయితే వస్తుందో అదే బ్లౌజ్ మీకు బార్డర్ అటాచ్ చేసి ఉంది. చక్కగా దీన్ని కూడా వదల, దీనికి మ్యాచింగ్ బార్డర్ వస్తుంది అనమాట. ఇట్లాగా బ్లౌజ్ స్లీవ్స్కి వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి దిస్ ఇస్ ద శారీ అనమాట. హాఫ్ అండ్ హాఫ్ శారీ. ఇప్పుడు నేను హాఫ్ అండ్ హాఫ్ ఎప్పుడు చూపించలేదు. దిస్ ఇస్ డిఫరెంట్ డిజైనర్. హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది ఇట్లాగా. సింగిల్ లేయర్ కూడా వేసుకోవచ్చు, ప్లీట్స్ పెట్టుకున్నా బాగుంటుంది. 4000లో ఉంది. ఇది ఆరెంజ్ విత్ రెడ్ కలర్ బార్డర్. సో బాడీ అంతా ఆరెంజ్ వస్తుంది. దీంట్లో ఐ హ్యావ్ 2 more కలర్స్ అండి. ఇది బ్లూ కలర్ బార్డర్, బ్లూ విత్ మెరూన్ బార్డర్ అనమాట. బ్లూ శారీ, అది ఆరెంజ్ శారీ. దిస్ ఇస్ ద బ్లూ శారీ అండి. బాడీ కలర్ బ్లూ వస్తుంది. కుచ్చుళ్ళలో బ్లూ కలర్ వస్తుంది. దీనికి రెడ్ కలర్ చెక్స్ బార్డర్ వచ్చింది. అన్నీ కూడా చాలా గ్రాండ్గా ఉంది, అసలు డిఫరెంట్గా ఉందనిపించింది నాకు. 4000 రేంజ్లో చాలా ఎక్కువ రిచ్గా గ్రాండ్గా కనిపిస్తుంది. సోబర్ టేస్ట్, సోబర్ కొంచెం ఇట్లా బ్రైట్గా ఉండాలనుకునే వాళ్ళ టేస్ట్ బ్రైట్గా ఉంది. వీటిలో కూడా అసలు డిఫరెంట్గా ఉన్నది. గోల్డ్ టిష్యూ నెట్, దీని మీద ఎంబ్రాయిడరీ అండ్ ద బార్డర్. దిస్ ఈస్ ద ప్లీట్స్ పార్ట్. దిస్ ఇస్ ద ప్లీట్స్ పార్ట్ అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్. బ్లౌజ్ ఇదండి. బ్లౌజ్ చక్కగా బార్డర్, దీనికి ఇట్లా అటాచ్ చేసిన బార్డర్ వస్తుంది. ఇదే ఫ్యాబ్రిక్ని తీసుకొచ్చి అటాచ్ చేశారు, ఇట్లా వస్తుంది. చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. ఇది బ్లూ కలర్. 4000లోనే ఉంది. ఎస్, 4000. ఇందులో ఇంకో కలర్ కూడా ఉంది మన దగ్గర. 3 కలర్స్ అనమాట. సేమ్ కాన్సెప్ట్, ఒకలానే ఉన్నాయి, పెద్దగా తేడా ఏమీ లేదు. ఏంటంటే కాస్త కొంచెం బార్డర్ డిఫరెన్సెస్ ఉన్నాయి అంతే. ఇది వచ్చి మరూన్, ఆరెంజ్, బ్లూ అండ్ మరూన్. 3 కలర్స్ అనమాట. మరూన్ కూడా మూడు చాలా బ్రైట్గా ఉన్నాయి. అసలు ఇట్లా వేసుకుంటే ఈ బార్డర్ అది ఎంత అందంగా కనిపిస్తుందో, చాలా చక్కగా కనిపిస్తుంది. ఇది కుచ్చుళ్ళలో వచ్చేసరికి ఇలా వస్తుంది అనమాట. కింద చూపించాము బార్డర్. ఎస్, కుచ్చుళ్ళలో వచ్చేసరికి ఈ బార్డర్ వచ్చి ఇలా వస్తుంది. పైన శారీ అంతా ఇది. అండ్ దిస్ ఈజ్ ద బ్లౌజ్. ఈ మరూన్ శారీకి బార్డర్ ఇది అటాచ్ చేయలేదు, ఎడిషనల్ పార్ట్ ఇచ్చారు. ఇది ఎక్కడ కావాలంటే అక్కడ అటాచ్ చేసుకోవడానికి వీలుగా. జస్ట్ మిగతా వాటికి అటాచ్ అయ్యి ఉంది, దీనికి అటాచ్ అయ్యింది. సో ఫ్యాబ్రిక్ అయితే అడిషనల్గా ప్రొవైడ్ చేయబడింది, మీరు కావాలంటే అటాచ్ చేయించుకోవచ్చు. 4000లో ఉంది. డిఫరెంట్గా ఉన్నాయి కదా ఈ శారీస్, కాస్త స్టిఫ్గా ఉండే వాటిలో కూడా డిజైనర్ శారీస్ అనమాట. వీటిలో నెక్స్ట్ షోయూ. ఎస్, ఇది గోల్డ్ టిష్యూ అండి. గోల్డ్ టిష్యూలో డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి. ఇది చూడండి, మామూలుగా ప్లెయిన్ గోల్డ్ టిష్యూ మీద ఈ కలంకారీ ప్రింట్ ఉంది. కలంకారీ ప్రింట్కి జరీ బార్డరు, కాస్త స్టిఫ్గానే ఉంది శారీ. ఇది జస్ట్ 3200లో ఉందండి. డిఫరెంట్గా ఉంది శారీ. ఇది మెరుస్తుంది, చక్కగా నీట్గా మెరుస్తుంది. పళ్ళు కూడా ఇట్లా రిచ్ పళ్ళు వస్తుంది.
అండ్ ఇట్ హ్యాస్ ద సేమ్ బ్లౌజ్, పళ్ళు లాంటి బ్లౌజే వస్తుంది ఇట్లాగా. ఇదనమాట శారీ. దీంట్లో కొంచెం ప్రింట్స్ మారచ్చు, నా దగ్గర ఉన్నాయి కదమ్మా, డిఫరెంట్ ప్రింట్స్ ఉన్నాయి. ఇది ఒకటే చూపిస్తాను, అంటే పక్క పక్కన పెట్టి చూపిస్తే తేడా తెలియనంతగా ఒకటే శారీ నేను ఓపెన్ చేస్తున్నాను. ర్యాండమ్గా వస్తాయండి. ఇది ఈ శారీ కనుక సెలెక్ట్ చేసుకుంటే 3200లోనే ఉంది. వేరియేషన్స్ అంత తెలియదు. ఇది కూడా కొంచెం బార్డర్ కలర్ లైట్ డార్క్ వేరియేషన్స్ అండ్ ప్రింట్లో స్లైట్ యాజ్ ఇట్ ఈస్ ఇదే శారీ రాకపోవచ్చు, ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క శారీ ఉన్నాయి. 10 శారీస్ కూడా 10 డిఫరెంట్ డిజైన్స్ అనమాట. మనం కనిపెట్టలేని వేరియేషన్స్ అన్నీ ఒకలాగే ఉన్నాయి. సో ఇది పళ్ళు. సో అన్నీ కూడా మీకు ర్యాండమ్గా వస్తాయి. 3200లో ఉంది. రిచ్గా ఉంది శారీ. బ్లౌజ్ కూడా అది అగైన్ గోల్డ్ టిష్యూలోనే. దిస్ ఈజ్ అవర్ ఫేవరెట్ శారీ అండి. దిస్ ఈజ్ ఆన్ డిమాండ్ మళ్ళీ రిపీట్ ఆర్డర్ పెట్టి చేయించుకున్నాను ఇవి. సో ఇది కూడా ప్లెయిన్ గోల్డ్ టిష్యూ. బాగా బ్రైట్గా ఉండే గోల్డ్ టిష్యూ కాదు, కాస్త సిల్వర్ లాక్ వస్తుంది. దీని మీద చికెన్ కారీ వైట్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వస్తుంది అండ్ బార్డర్ మీద ఎంబ్రాయిడరీ అండ్ అగైన్ వీవింగ్ బార్డర్ కూడా వస్తుంది. దీని కాస్ట్ వచ్చి 3500 ఉంది. 3500లో ఉంది. గోల్డ్ టిష్యూ శారీ ఇది. ఇట్ హ్యాస్ అ ప్లెయిన్ బ్లౌజ్ అండి. సేమ్ రన్నింగ్ బ్లౌజే వస్తుంది శారీలో వచ్చిందే, వితౌట్ వర్క్ అనమాట. వర్క్ లేకుండా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. దిస్ ఈజ్ ద శారీ. సీ హౌ ద శారీ లుక్స్. చక్కగా ఈ గ్రీన్ కలర్ బార్డర్, గ్రీన్ అండ్ గ్రే అండ్ ఈ వైట్. ఇప్పుడు చికెన్ కారీ ఫ్యాషన్ కదండి, చికెన్ కారీతో పాటు చక్కగా వేరే కలర్ ఎంబ్రాయిడరీ కూడా చేశారు. ఇట్ హ్యాస్ ప్లెయిన్ పళ్ళు. ఎస్, పళ్ళు కడ్డీ పళ్ళు మాత్రమే వస్తుంది. ఇది శారీ 3500లో ఉంది. అండ్ గోల్డ్ టిష్యూలోనే డిఫరెంట్ వేరియంట్స్ అండి. ఇలా ఇవి ప్యూర్ గోల్డ్ టిష్యూ, వీటి మీద డిజిటల్ ప్రింట్ వస్తుంది. ఇది 5000 అండి. మీరు ఇప్పుడే చూసారు ఎన్ని వేరియేషన్స్. గోల్డ్ టిష్యూలో రకరకాల కాస్ట్లు చూపించాను. సో ఇది ప్రింటెడ్ అనమాట. డీసెంట్ ప్రింట్ ఉంది. యాక్చువల్లీ బ్లాక్ ప్రింట్, దిస్ ఇస్ నాట్ డిజిటల్ ప్రింట్. ఇది గోల్డ్ టిష్యూ. దీని మీద ఏంటంటే ఇది గ్రీన్ కలర్, దీని మీద లైట్ గ్రీన్ ప్రింట్ వచ్చింది కాబట్టి లైట్ గ్రీన్ టింట్ వచ్చింది. ఇవి కూడా అంతేనండి, డిఫరెంట్ ప్రింట్స్ వచ్చినాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్. ఈ గోల్డ్లో కూడా కొంచెం లైట్ గోల్డ్, డార్క్ గోల్డ్, అంత వేరియేషన్ తెలియట్లేదు. దిస్ ఇస్ ద వన్ కైండ్, దిస్ ఇస్ ద అదర్ వన్. ఇది ప్రాపర్ గోల్డ్. నేను ఇప్పుడు వేసుకునేది కాస్త గ్రీన్ టింట్ వచ్చింది. ఇలా అనమాట. ఇవి కూడా ర్యాండమ్గానే వస్తాయి. నేను ఈ శారీ 5000. ప్రింట్స్ అన్నీ కూడా ఒకలాగే ఉంటాయి. సో మీకు ఏమైనా వేరియేషన్ తెలుస్తుందా? అంత తెలియదు వేరియేషన్. ఇది కూడా ప్రింట్స్ అన్ని పట్టుకో. ఇది ప్రింట్స్ అన్నీ కూడా ఒకలాగే ఉంటాయి. ఇట్ హ్యాస్ ప్లెయిన్ బ్లౌజ్ అండి, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. సో ఇది కూడా లైట్ గ్రీన్ కలరో ప్రింట్ వచ్చింది. ప్లెయిన్ మనం గోల్డ్ టిష్యూ చూసాం, ఎంబ్రాయిడరీస్ చూసాం, కానీ దీని మీద ప్రింట్ వచ్చింది. చాలా డీసెంట్గా ఉంది. చక్కగా జరీ కడ్డీ బోర్డర్ తోటి. సి మీకు వేరియేషన్ చూపించడం కోసం నేను పెట్టాను. పెద్దగా తేడా తెలియట్లేదు, అన్నీ ఒకలాగే ఉన్నాయి. ఇవి కూడా ర్యాండమ్గానే వస్తాయి. అంటే సేమ్ ప్రింటే నాకు 10-15 శారీస్ కావాలి అంటే దొరకలేదు. ఇలానే వస్తున్నాయి. ఇదొక ప్రింటు అన్నీ ఇంచుమించుగా ఒకలాగే ఉన్నాయి. ఏ శారీ అయినా సరే 5000. బ్లౌజ్ చూపిస్తాను. అన్నిటికీ కూడా ఇలా ప్లెయిన్ గోల్డ్ టిష్యూ బ్లౌజ్ మాత్రమే వస్తుంది శారీస్ అన్నిటికీ కూడా. ఫెస్టివల్స్కి అండ్ అకేషన్స్కి, వెడ్డింగ్స్ కూడా బాగుంటుందండి. డీసెంట్గా సింపుల్ అండ్ నీట్గా ఉంటుంది. అండ్ ఇది చూడండి, మంచి చాయిస్. ఇది కూడా 4800 పడింది. ఎందుకంటే ఇది చినియా కాటన్ మీద సన్నగా ఫాయిల్ ప్రింట్ ఉందండి. మంచి బార్డర్ వచ్చింది, రెండు వైపులా చక్కగా జరీ బార్డర్ వచ్చింది. సి లైట్ పీచ్ కలర్. ఇది పీచ్ కలర్ అండి, లైట్ కాదు, బ్రైట్గానే ఉంది. పీచ్ కలర్కి రెండు వైపులా చక్కగా గోల్డ్ జరీ బార్డర్ వచ్చింది. చాలా లైట్ వెయిట్ ఉంది. గోల్డ్ ఫాయిల్ ప్రింట్ అండి. ఫాయిల్ ప్రింట్ పోతుంది అని చాలామందికి డౌట్ ఉంటుంది, కానీ ఇప్పుడు ప్రింట్స్ పోవట్లేదు. ఎనీహౌ ఐరనింగ్ చేసేటప్పుడు కాస్త వాష్ కేర్ చేసేటప్పుడు బ్రష్ పెట్టేయకుండా, వాష్ కేర్ కొంచెం జాగ్రత్త. ఐరన్ చేసేటప్పుడు కూడా కొంచెం ఏదైనా పేపర్ వేసి ఐరన్ చేయిస్తే బాగుంటుంది. ఇప్పుడు గోల్డ్ ఫాయిల్ ప్రింట్స్ పోవట్లేదు. పైగా ఇలా వస్తుంది అనమాట, పీచ్ కలర్. అండ్ ఇట్ హ్యాస్ ప్లెయిన్ బ్లౌజ్ అండి, సేమ్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ గోల్డెన్ బార్డర్ అనమాట. హ్యాండ్స్కి, స్లీవ్స్కి మొత్తం వస్తుంది, ఎల్బో స్లీవ్స్కి. ఇది 4800లో ఉందండి. ఇది పీచ్ కలర్ ఒకటి. మీకు మెరుస్తుంది, సైలెంట్గా మెరుస్తుంది, చక్కగా నీట్గా డిఫరెంట్గా ఉంది. ఇలా ఉంది శారీ అంతా కూడా. ఇది ఒక కలర్ 4800లో. దీంట్లో ఐ హ్యావ్ గ్రీన్ కలర్ ఆల్సో. ప్యారెట్ గ్రీన్, పీచ్ అండ్ గ్రీన్, 2 కలర్స్ ఉన్నాయి. ఇది కూడా చక్కగా చిన్నగా గోల్డ్ టిష్యూ ఫాయిల్ ప్రింట్ వచ్చింది. లైట్ గోల్డ్ అనమాట. దగ్గర నుండి చూస్తే తెలుస్తుంది. మేబీ వీడియోలో మీకు అంత క్లారిటీ ఉండుండకపోవచ్చు. ఈ ప్రింట్ గోల్డ్ తోటి. సీ దిస్
చాలా నీట్గా ఉంటుంది శారీ ఇది. చక్కగా ఫంక్షన్ ఉంది, కట్కల్లో వెళ్ళిపోవాలి, హాయిగా ఉండాలి అనుకునే కొంచెం ఏజ్ పీపుల్, ఈ టేస్ట్ ఉండే వాళ్ళకి ఇప్పుడు నేను చూపించిన అన్ని శారీస్ కూడా చాలా నీట్గా ఉన్నాయండి, డిఫరెంట్గా ఉన్నాయి. అన్ని రేంజ్ వచ్చి 5000 హైయెస్ట్, 3500 నుంచి 5000 వరకే హైయెస్ట్ చూపించాను. సో ఇవి ఇవాళకి. ఎప్పుడు యంగ్స్టర్స్కే చూపిస్తున్నారు, షిఫాన్స్, జార్జెట్స్, ఆర్గన్జాసే అన్నారని ఇది కాస్త డిఫరెంట్ స్టైల్ ట్రై చేశాను అనమాట ఈసారి. ఇవి నచ్చితే స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి. డోంట్ కాల్ అస్. కాల్ చేస్తే శారీస్ మిస్ అయిపోతారు మీరు. మేము కాల్ మాట్లాడుతూ ఉంటే మా వాళ్ళు, మా స్టాఫ్ ఇలా మెసేజెస్ ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి, మాకు రిప్లై పెట్టట్లేదు అంటున్నారు. కొంచెం మేము మాన్యువల్గా చేస్తున్నాము, కొంచెం బేర్ విత్ మీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి మా ఛానల్ది. థ్యాంక్ యూ సో మచ్.